దర్శనం ఇంకొక విశేషం ఏమంటే గురుగారు, మీ శిష్యులంతా మిమ్మల్ని గౌరవించడం, మీకు సపరిచర్యలు చేయడము, లేకుంటే మీకు వస్తువులు ఏర్పాటు చేయడమే కాకుండా గురువుగారి యొక్క బోధనలకు అనుగుణంగా మనం ధర్మాచరణ చేయాలి, ధర్మ కార్యక్రమం చేయాలి, సమాజ సేవ చేయాలి అనే కూడా మీ శిష్యుల్లో కనిపిస్తుంది. ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదాహరణ గుడి బడి అనేటువంటి కార్యక్రమం. అంటే ఏది మీ సందేశమా, వాళ్ళు స్వచ్ఛందంగా అనుకున్నారా, ఇది ఎలా ప్రారంభమైంది, ఎక్కడెక్కడ అమలవుతోంది? నేను చాలా కాలం నుంచి పురాణాలు చెబుతున్నప్పుడల్లా, నాయనలారా మన భారతదేశానికి గుడులే పట్టుకొమ్మలు, గుడిని బడిగా చేసుకుని ఆ రోజుల్లో బోధన చేశారు. కాబట్టి ఆ రోజుల్లో మందిరం దేవమందిరం, విద్యామందిరం దేవమందిరం. ఇప్పుడు తెలుగులో దాన్ని నేను గుడి తెలుగు పదం, బడి తెలుగు పదం, గుడి బడి అని ఒక టైటిల్ పెడుతున్నాను. నాకు శిష్యులుగా ఉండాలి అంటే ఈ గుడి బడి ఏర్పాటు చేసి మీరు నిర్వహణ చేయండి అని పురాణంలో చెప్పానండి. అంతకుమించి నేను ఆదేశించిన పురాణంలో చెప్పాను, బ్రాడ్గా చెప్పాను అంతే. గుడి బడి అనే పేరుతో ఏం చేయాలి? పాడైపోయిన ఆలయాలు, జీర్ణమైపోయిన ఆలయాలు, అర్చకులకి జీతాలు లేక బాధపడుతున్న ఆలయాలు కొన్ని ఉన్నాయి. పాపం అర్చకులు బాధపట్ల, మనం బాధపడుతున్నాం. అర్చకులు నిజంగా భక్తితో చేస్తున్నారు కాబట్టి కదండి నిలబడింది. తర్వాత కొన్ని చోట్ల ఆ గుడికి కూడా ఎవడు వెళ్ళడు, మొక్కలు ఒలిచి పాడైపోతున్నాయి. కొన్ని చోట్ల దురాక్రమణలకు గురయ్యాయి. ఇటువంటి గుడిని ఎన్నుకోండి. మీకు వీలున్న రోజు మీరంతా సత్సంగ సభ్యులు అక్కడికి వెళ్ళి దాన్ని శుభ్రం చెయ్యండి, అక్కడ అన్నదానం చెయ్యండి, ఆ గుడి ప్రాశస్త్యం ప్రజలకి తెలియజేయండి. కొద్ది రోజులకి అర్చకుడికి పోషణ రావాలి, గుడి అద్భుతంగా ఉండాలి, ఆ దేవుడు మనల్ని అనుగ్రహించాలి. అక్కడికి వెళ్ళి కేవలం ఏదో అన్నదానము బాగు చేయడమే కాకుండా సంస్కృతం నేర్చుకోండి, మన భగవద్గీత లాంటివి నేర్పండి, లలితా సహస్రనామాదులు నేర్పండి, అక్కడ అదొక బడిగా తయారు చేయండి అన్నాను. అనగానే ముందు అది భాగ్యనగరంతో మొదలైంది. నాగోల్లో పురాణంలో విన్నారు మన శిష్యులంతా. వెంటనే విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో పరమేశ్వర్ అనే లాయరు, రాజారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి సాయిరెడ్డి, సురేష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కలిశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళంతా మొట్టమొదటి ఇక్కడ మొదలుపెట్టారు. భాగ్యనగర్లో పాత బస్తీలో వెడితే చంపేస్తారు. అక్కడికి ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని బయటికి తీశారు, పునరుద్ధరణ చేశారు. చేయటం కాదండి, ఇప్పుడు అసలు వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళే ఎదుర్కొని అవతరాలు గంటేస్తున్నారు. ఆలయం మీరు ఒకసారి చూసిస్తే ఆశ్చర్యపోతారు. అసలు మానవ మాత్రుడు మన అంటే హిందువులు వెళ్ళడానికి వీళ్ళైన ఆలయాలన్నీ బాగు చేశారు. నేను కూడా వెళ్ళాను. ఇక్కడ నేనేం చేశానంటే కొన్ని ఆలయాలకు నేను వెళితేనే వాళ్ళకి ఆనందం. అందుకని భాగ్యనగరంలో దాదాపు ఒక 10-12 ఆలయాలకు నేను వెళ్ళాను. అప్పుడు ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆనందపడ్డారు, అర్చకులు కూడా. ఏమండి ఈ గుడి ఎప్పటికైనా ఉద్ధరింపబడుతున్నారు అనుకున్న చోటని ఎంతో బాగు చేశారండి మీ శిష్యులని. ఆ తర్వాత వీళ్ళు అన్ని చోట్లకి విస్తరించారు. కర్నూలులో, బెంగుళూరులో, చిత్తూరులో, పొద్దుటూరులో, ఆళ్లగడ్డలోట, నంద్యాలలోట, తిరుపతిలో, విశాఖపట్నంలో. ప్రాంతంతో తేడా, ప్రాంతంతో అసలు సంబంధం లేదు. వారణాసిలో, యూపీలో, ఏపీలో, లేకపోతే ఇంకొక మన తెలంగాణలో, అలా అన్ని ప్రాంతాల్లో వ్యాపించేసింది. ఎక్కడికి వెళ్ళినా గుడి బడి చేశారంటున్నారు. మొన్నండి అహోబల క్షేత్రానికి వెళితే అక్కడ ప్రధాన అర్చకులు వారు చెప్పారు, ఆచార్యులు వారు, అయ్యా ఈ గుడి చరిత్రలో 100 ఏళ్ల తర్వాత చూశారంటే భవనాశిని తీర్థాన్ని మీ వాళ్ళంతా అద్భుతంగా బాగు చేశారండి అన్నారు ఆయన. అంటే తీర్థాన్ని ఏదో నదిని కూడా బాగు చేశారు వాళ్ళు. అప్పుడు నాకు ఆనందం కలిగింది, నా జన్మధన్యం. వాడు నా ఫోటో పెట్టుకొడతారు. శ్రీశైలంలోకి వెళ్ళారు, ఇలా ఒకచోట కాదు. కాబట్టి ఈ శిష్యుల గొప్పతనం అండి అది. గురువుగారిని ఎంచుకుని ఆయన బోధించినంత మాత్రం చేత ప్రాణంగా పెట్టుకుని పెడుతున్నారంటే వాళ్ళు నా అదృష్టం వల్ల పూర్వజన్మలో వశిష్ఠాది ఋషులకు విశిష్టులు దొరికినట్టుగా శంకరాచార్యుల వారికి పద్మపాదాదులు దొరికినట్టుగా దొరికారు. అలాగే సాగాలని కోరుకుందాం. దర్శనం.